హమాస్ వాళ్ళ ఫార్ములానే పాకిస్తాన్ ఫాలో అయింది. హమాస్ వాళ్ళ కొన్ని వీడియోస్ నేను ఆ మధ్యన ప్రొజెక్ట్ చేశా. వాళ్ళు ఎవరు చిన్న పిల్లలు చచ్చిపోయారని చెప్పి తీసుకెళ్తారు. తర్వాత చూస్తే ఆ తర్వాత వాళ్ళు లేచి తిరిగినటువంటి ఏది పైనుంచి దాడి చేయడం ప్రారంభించగానే లేచి ఆ శవం కూడా పాడి మీద నుంచి లేచి పరిగెత్తినటువంటి సందర్భాలు చూసాం. అంటే ప్రపంచం ముందున సానుభూతి కోసం ఇట్లాంటి నాటకాలు ఆడతారు. ఎవరో చచ్చిపోయారని, సాధారణ ప్రజలు చచ్చిపోయారని, వాస్తవంగా తీవ్రవాదులు చస్తే సాధారణ ప్రజలని చెప్పేటటువంటి మోసం. తద్వారా ప్రపంచం నుంచి ఆర్థిక సాయం పొందుతూ వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ 133 మందిని బెలూచ్ రెబల్స్‌ని చంపేశాం. అతిపెద్ద భారీ ఆపరేషన్ అని చెప్పింది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పాకిస్తాన్ బెలూచ్‌లోకి అడుగు పెట్టలేకపోతుంది. ఈవెన్ ఆ ప్రాంతానికి బస్సులు ఎళ్తే పేల్చేస్తున్నారు, రైళ్లు ఎళ్తే కాల్చేస్తున్నారు. పైనుంచి వెళ్తే అవతల పక్కన చంపేస్తున్నారు. ఇలాంటి స్థితిలో వెళ్ళడానికే భయపడుతున్నటువంటి దశలో వరుసబెట్టి అక్కడున్న పోలీస్ పోస్టుల్ని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో పాటు అది ప్రత్యేక దేశం కింద ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకున్నారు బెలూచ్ రెబల్స్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డ్రామా బిగిన్ చేసింది. మనం ఒరిజినల్‌గా ఫీల్డ్‌లో గెలవకపోయిన ఆపరేషన్ సింధూర్ సందర్భంలో. కానీ ఆళ్ళ దేశ ప్రజలకి మీడియా, సోషల్ మీడియా ద్వారా మేమే గెలిచామని ఎట్లయితే ప్రచారం చేసుకుందో, అట్లాగే ఇప్పుడు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఉన్నట్టుండి ఏది బెలూచ్ రెబెల్స్ ఒక కొండ ప్రాంతంలో అలా నడుచుకుంటూ వెళ్తారు. తుపాకులు పట్టుకొని ఉన్నట్టుండి ఆళ్ళని కాల్చేస్తారు. ఆళ్ళు చచ్చిపోయినట్టు. అయితే అదంతా పచ్చి అబద్ధం అన్నటువంటిది తాజాగా ఆ వీడియో అంతా కూడా క్రియేటెడ్ అన్నటువంటిది ఎవరైతే కొన్ని స్పెషల్ టీమ్స్ ఇట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసే టీమ్స్ బయటపెట్టినాయి. దాంతో పాకిస్తాన్ పరువు పోయింది. అంటే నాటకాలతో ఉగ్రవాదుల్ని ఏమీ చెయ్యలేక ఉగ్రవాదుని చంపేశామని ప్రజల్ని నమ్మించే నాటకాలు ఆడుతున్నారని బయటపడింది.